కల్వరీ ఆఫ్ సెయింట్ థామస్ అని ఉన్న స్థలం ఇది. ఈ స్థలంలో చాలా ప్రత్యేకంగా అమర్చబడిన తోమ ప్రార్థన చేస్తున్న ఒక బలిపీఠ అనొచ్చు. ఆయన ఇలాగ ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ చిత్రీకరించిన ఒక శిలువ ఆకారము, తర్వాత ఆయన బలిపీఠంలో బల్లెములో కూర్చిన స్థలం అన్నమాట. ఇది యాజ్ యూజువల్గా వాళ్ళు ఎలాగా తోమాని చంపినారు అనేసి ఇక్కడ ఉన్నది. తీసుకో. ఇంత బాగా మనం చూడలేదు. అయితే ఇక్కడ చిత్రీకరించిన విషయంలో చూడండి, తోమ చనిపోయినాక ఇలాగా వాళ్ళ శిష్యులు అయితే ఎవరైతే ఉన్నారో తోమ శిష్యులు ఆయన్ని సమాధిగా చేయబడిన ఒక దృశ్యాంతరంగా ఇక్కడ ఉంచినారు. ఏంటి ఇక్కడ మనం చూడవచ్చు, ఫిలిప్ని ఒక ఏ ప్రదేశంలో ఫిలిప్ని క్రాస్ చేసిన 54లో ఇది ఫిలిప్పు, ఇది యోహానుని ఈ ఉడుకుడు నూనెలో వేసినప్పుడు టర్కీలోను యోహాను ప్రాణ అపాయము దేవుడు కలుగ చేయలేదు. ఇక్కడ చూసినట్టే ఆల్ఫై కుమారుడు జేమ్స్ యాకోబు ఆయన ఈయనని యెరూషలేములో చంపబడిన సాదృశ్యము. ఇక్కడ గ్రీస్ దేశంలో ఎక్స్ ఆకారంలో సిలువ వేయబడిన ఆంధ్రేయ 60. ఇక్కడ చూసినట్లయితే సిమోన్ పేతురుని రోమ్లో ఎక్స్ ఆకారంలో సిలువ వేయబడిన దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు. అట్లే మనం ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ఆవాహమైన ఒక దృష్టాంతంగా ఇక్కడ ఉంచబడింది. రైట్, అది యెరూషలేములో జరిగింది. ఇక్కడ చూడండి, ఆయన సిమోన్ ఆయన ఆ యొక్క శిష్యుడిని కూడా ఎలీసా అన్న ప్రాంతంలో ఆయన్ని నరకబడిన ప్రదేశార్థం. ఇక్కడ రాయి ఒక గొడ్డిలి తల ఉండే ఒక ఆకారమైన ఆయుధంతో తన తలని కొట్టిన స్థలము, అక్కడే చనిపోయిన మాథ్యూస్. అదైన తర్వాత జెబెదీ కుమారుడైన జేమ్స్, ఆయన కూడా ఇక్కడ ఏం చేశారంటే తలని శిరస్థిరము చేసిన ఒక స్థలం అక్కడ కనబడుతుంది. 7:34. 60లో మత్తేయు ఆయన్ని వెనకాల మీద ఒక షార్పైన కత్తితో గుచ్చబడిన స్థలము. ఇది వచ్చేసినట్లయితే భర్తలోని ఏం చేసినంటే తన తోలుని పీకిన స్థలం, తన శరీరంలో తోలునంతా పీకేసిన స్థలం. కానీ ఈ స్థలంని విజిట్ చేయండి. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించగలక నాకు తెలిసినంటే నేను చెప్తున్నాను. మీరు వచ్చేనట్లయితే ఇంకా మీరు ఆత్మీయంగా బలపడతారు, ఇంకా మీరు తెలుసుకుంటారు. ఈ హిస్టరీలో ఈ ఒక మంచి ఒక మీకు రెఫరెన్స్గా ఉంటుంది. ఈ స్థలం మీకు చాలా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని దేవుడిని దీవించుగాక. ఇంకా మీరు అనేకులు రాండి, వచ్చి ఇలాంటి స్థలాలను మనం చూడాల్సింది. ఆయన తోమ రక్తం చిందిన స్థలము. క్రీస్తు కొరకు మన ప్రాణాన్ని అర్పించాలి, కానీ మనము సజీవులుగా మనము ఆయన కోసం మన ప్రాణాన్ని అర్పించాలి. ఎందుకు ఈ మాట నేను ఇట్లా అంటున్నానంటే, 12 మంది శిష్యుల్లో కూడా అందరూ వయసు అయిపోయి తన ప్రాణం నార్మల్గా పోయిందంటే ఈ యొక్క యోహాను అనేసి మనకు అందరికీ తెలుసు.
ఎంతో ప్రయత్నం చేసినారు యోహాన్ని చంపేదానికి, అవలేదు. మరి మనము మన విశ్వాసంతో మనం కొనసాగించడం మన యాత్రను మనం ఎలా చేస్తున్నామో మన కన్నా అందరూ లోకమంతా మనం దృష్టించి చూస్తుంది. మనం పైన పగు పెట్టచ్చు. అంటే మనలో ఉండే క్రీస్తు ప్రేమ మనం ఏ ఒక అపాయం వచ్చినానో, ఏ ఒక హింస వచ్చినానో, ఏ ఒక బాధలు వచ్చినానో మనది ఎడబాయదు. అలాంటి ప్రేమ మనం కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. ఆమె ప్రైజ్ లార్డ్. ఇది నా చిన్న కొడుకు. ఈయనకి బీచ్ కడిపించుకోవాలంట, చదువు పుట్టేసింది, చదువు పుట్టేసింది. సరేనా?